Hello my dear competitive aspirants, welcome to Masters Online. ఈ వీడియోలో ఎలిఫెంట్ సెన్సస్ 2025 సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఇది కరెంట్ జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ లో మనకి ఈ భారతదేశంలో సంరక్షించబడుతున్న ఏనుగుల గణనకు సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ఎలిఫెంట్ సెన్సస్ 2025 తెలుగులో ఏనుగుల గణన నివేదిక 2025. లాస్ట్ టైం ఎప్పుడంటే 2017లో ఈ గణన ఏనుగుల గణన లేదా ఎలిఫెంట్ సెన్సస్ చేయడం జరిగింది. 2017 తర్వాత ఇప్పుడు 2025లో మళ్ళీ తిరిగి మనకు ఈ రిపోర్టుని విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్టు ప్రకారం 2025 ఏనుగుల గణన నివేదిక ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న ఏనుగుల సంఖ్య 22,446 ఉన్నాయండి. మొత్తం 22,446 ఏనుగులు ఉన్నవి. ఇవి గతంలో 2017 దాని ప్రకారం తీసుకున్నట్టయితే అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో ఏనుగులని లెక్కించడం జరుగుతుంది. అట్లా 2017 నివేదిక ప్రకారం తీసుకున్నప్పుడు 29,946 ఉండేవి. అప్పుడు 29,946 ఉండేవి. 22,446 అంటే దాదాపు 7,000 పైగా ఏనుగులు భారతదేశంలో తగ్గినవి. అంటే క్రమంగా వాటి జనాభా జాతి అనేది క్షీణిస్తుంది అని చెప్తున్నారు. ఫలితంగా ఏనుగునేమో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎండేంజర్డ్ స్పీసెస్ గా ఇక్కడ లెక్కించడం జరిగింది. ఎండేంజర్ స్పీసెస్ అన్నప్పుడు అంతరించిపోతున్న దాంట్లో ఏనుగును కూడా చేర్చడం జరిగింది మన ఇండియాలో. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనము మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీ పర్పస్ లో మన సైన్స్ జనరల్ సైన్స్ పర్పస్ లో తీసుకున్నప్పుడు ఏనుగు అనేది లార్జెస్ట్ మమెల్ ఆన్ ద ఎర్త్. భూమి మీద నివసిస్తున్న క్షీరదాలన్నింటిలో, భూమి మీద నివసిస్తున్న జంతువులన్నింటిలోకెల్లా అతిపెద్ద జంతువు ఏనుగు, ఆ లార్జెస్ట్ మమెల్ అని అనుకోవచ్చు. ఈ లార్జెస్ట్ మమెల్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అని తీసుకున్నట్టయితే మనం గమనించినట్టయితే కొంచెం, ఎందుకంటే ఈ వీడియోలో జనరల్ సైన్స్ అండ్ జియోగ్రఫీ రెండింటిని మనం డిస్కస్ చేయడం వల్ల మనకి చాలా అవసరం ఇది. ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ భారతదేశంలో నివసిస్తున్న ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఏషియన్ ఎలిఫెంట్ అని అంటాము. అంటే ఇది ఏషియన్ ఎలిఫెంట్ ఇండియాతో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశాలు, శ్రీలంక ఈ దేశాల్లో కూడా ఏనుగు అనేది నివసిస్తుంది. అందువల్ల దీన్ని ఏషియన్ ఎలిఫెంట్ అంటాము. ఈ ఏషియన్ ఎలిఫెంట్ యొక్క శాస్త్రీయనామం తీసుకున్నట్టయితే ఎలిపస్ మ్యాక్సిమస్ అని అంటారండి. ఎలిపస్ మ్యాక్సిమస్ దీని శాస్త్రీయ నామం. ఎలిపస్ మ్యాక్సిమస్, ఇండియాలో ఉన్న ఏనుగునేమో ఎలిపస్ మ్యాక్సిమస్ ఇండికస్ అని పిలుస్తున్నాం. సరే, ఇక్కడ ఏనుగు యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 60 నుండి 70 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశంలో ఉన్న ఏనుగు ఏదైతే జీవిస్తున్న ఏనుగు 60 సంవత్సరాలు, ఆఫ్రికన్ ఏనుగు వచ్చేసి 70 సంవత్సరాల లైఫ్ స్పాన్ కలిగి ఉంటుంది. సాధారణంగా గెస్టేషన్ పీరియడ్, ఏనుగు యొక్క గెస్టేషన్ పీరియడ్ లేదా గర్భావధి కాలం దాదాపు 22 సంవత్సరాలు, మనకి 22 నెలలు ఉంటుంది, సంవత్సరాలు కాదు, 22 నెలలు. అవి అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి, మన జనరల్ సైన్స్ పర్పస్ లో తీసుకున్నప్పుడు ఏనుగు యొక్క దంతాలు ఏవైతే ఉంటాయో టస్క్ లేదా టీత్ అని అంటాము. ఈ టీత్ అనేవి ఇన్సీజర్ యొక్క మోడిఫికేషన్. ఇక్కడ ఇన్సీజర్ యొక్క మోడిఫికేషన్ ఇవేవైతే గమనించున్నారో ఈ ఏనుగు దంతాలు లేదా టీత్ లేదా టస్క్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్సీజర్స్ యొక్క మోడిఫికేషన్, ఇన్సీజర్స్ అంటే తెలుగులో కుంతకాల యొక్క రూపాంతరం అని అంటాం. అంటే కుంతకాలే రూపాంతరం చెంది పొడవైన దంతాలుగా ఇవి మనకి బయట కనిపిస్తున్నవి. మాక్సిమం అన్ని జంతువులు అంటే దంతాలు ఉన్న జంతువులు అన్నింటిలో దంతాలు లోపల, టీత్స్ లోపల మనకి అమరి ఉంటే, ఏర్పడి ఉంటే, దీనిలో ఈ కుంతకాలు అనబడి ఈ 2 దంతాలు ఏనుగుకి ఇక ఈ తొండంతో పాటుగా బయట కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా జనరల్ సైన్స్ పరంగా కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మనకి 2021 నుండి 25 వరకు, 2017 నుండి 2021 వరకు, తర్వాత 2021-25 మధ్య ఏవైతే ఏనుగుల గణన చేశారో దాని ప్రకారం 22,446 ఏనుగులు అనేటివి మన భారతదేశంలో నివసిస్తున్నవి. మరి ఇక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నవి
ఆ విధంగా ఎన్ని రాష్ట్రాలు వీటిని సంరక్షిస్తున్నారు అని మనం గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ఏనుగులను ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ల్యాండ్స్కేప్స్ మనం పరిశీలించినట్టయితే మనం గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల ప్రాంతం, అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల ప్రాంతం, మధ్య భారతదేశం అండ్ తూర్పు కనుమలు, శివాలిక్ పర్వతాలు మరియు గాంగెటిక్ ప్లేన్స్ అంటే శివాలిక్ పర్వతాలు మరియు గంగా మైదానాలు లేదా ఉత్తర మైదానాలు కొంతవరకు, ఎందుకంటే ఉత్తర మైదానాల్లోని గంగా మైదానాలు అతిపెద్దవి కాబట్టి గంగా మైదానాలు అంటున్నాం. నెక్స్ట్ ఈశాన్య పర్వతాలు, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొండలు అంటే పూర్వాంచల్ పర్వత ప్రాంతం, బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్. ఇవి మనం ఇక భారతదేశంలో ఏనుగుల యొక్క ప్రాంతాన్ని నివసించే ప్రాంతాలు. వెస్టర్న్ ఘాట్స్, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఘాట్స్, శివాలిక్ హిల్స్ అండ్ గాంగెటిక్ ప్లెయిన్స్, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్స్. అంటే 1, 2, 3, 4 ఈ 4 ప్రాంతాల్లో ఏనుగులు అనేటివి నివసిస్తున్నవి లేదా ఇక్కడ సంరక్షించబడుతున్నవి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు అంటే ఒక్కో ఏరియాలో ఏనుగుల సంఖ్య ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా అయితే మనం ఇప్పుడు 22,000 చేంజ్ చెప్పుకున్నాం. బట్ ప్రాంతాల వారీగా లేదా ఈ ల్యాండ్స్కేప్స్ పరంగా మనం పరిశీలించినప్పుడు వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నట్టయితే వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో అంటే పశ్చిమ కనుమల ప్రాంతంలో ఏనుగుల జనాభా 2025 నివేదిక ప్రకారం 11,934 ఏనుగులు ఈ పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఉన్నవి. అంటే పశ్చిమ కనుమలు అంటే ప్రధానంగా కర్ణాటక, కేరళ ఈ 2 రాష్ట్రాలు, తర్వాత నెక్స్ట్ కర్ణాటక, తమిళనాడు, కేరళ. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ఈ ల్యాండ్స్కేప్ లేదా ఈ ప్రాంతాన్ని కారిడార్ ని పశ్చిమ కనుమల ప్రాంతంగా చెప్పడం జరిగింది. దాని ప్రకారం తీసుకున్నట్టయితే 11,934 ఏనుగులు ఉన్నవి. అంటే మొత్తం భారతదేశంలో జీవిస్తున్న ఏనుగుల జనాభాలో 53.17% ఏనుగులు ఈ ప్రాంతంలోనే ఉన్నవి. రాష్ట్రాల వారిగా తీసుకున్నట్టయితే కర్ణాటకలో 6,013, తమిళనాడు 3,136, కేరళలో 2,785 ఏనుగులు ఈ 3 రాష్ట్రాల్లోనే ఉన్నవి. అంటే 3 రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు 53% మనకి ఇక్కడ కనిపిస్తున్నవి అని అర్థం. కర్ణాటక 6,013, తమిళనాడు రాష్ట్రంలో 3,136, నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కేరళలో 2,785. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ ఈ రాష్ట్రాలను అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏనుగుల జనాభా ఆధారంగా ఎక్కువ నుండి తక్కువకు లేదా తక్కువ నుండి ఎక్కువకు రాష్ట్రాన్ని గుర్తించండి అన్నప్పుడు పశ్చిమ కనుమల రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 53% అంటే ఆల్మోస్ట్ సగానికి పైగా ఏనుగుల జనాభా పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఉంది. కానీ సో ఇటీవల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పరంగా తీసుకున్నప్పుడు మొత్తంగా ఏనుగుల జనాభాలో ఎక్కువగా క్షీణింపు అంటే ఆ ఏనుగుల జనాభా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది కూడా పశ్చిమ కనుమల్లోనే ఎక్కువ ఉంది. మళ్ళీ పశ్చిమ కనుమల్లోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే పశ్చిమ కనుమల్లో ఉన్న కాఫీ తోటలు కానీ ఈ తేయాకు తోటలు, రిసార్ట్స్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పరంగా తీసుకున్నప్పుడు ఏనుగుల జనాభా అనేది చాలా ర్యాపిడ్గా చాలా వేగంగా క్షీణిస్తుంది అని సో ఇక్కడ మన పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తీసుకున్నప్పుడు తర్వాత సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న పర్వత ప్రాంతాలు మరి బ్రహ్మపుత్ర నది వరద మైదానాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న పూర్వాంచల్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో పూర్వాంచల్ పర్వతాలకు రాష్ట్రాల వారిగా పేర్లు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ లో పాక్గైబామ్ పర్వతాలు, నాగాలాండ్ లో నాగా కొండలు, మిజోరాంలో మిజో కొండలు లేదా లూషాయి కొండలు, మేఘాలయలో తీసుకున్నప్పుడు గారో, కాశీ, జయంతియా కొండలు, అస్సోంలో కచార్ కొండలు, మిరీ కొండలు ఇలా ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఈ పర్వత ప్రాంతాలు ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న ఏనుగుల జనాభా అండ్ అదే కొండల మధ్యలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది కాబట్టి బ్రహ్మపుత్ర నది వరద మైదానాలు అవన్నీ. సో వరద మైదానాల ప్రాంతం కాబట్టి అక్కడ ఎన్ని అంటే మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాలు అండ్ నార్త్ వెస్ట్ బెంగాల్. 7 ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం అంతా నార్త్ ఈస్టర్న్ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్ గా ఈ కారిడార్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏనుగుల జనాభా ఎంత ఉంది అంటే 6,559 ఈ ప్రాంతంలో 6,559
ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. 6559 ఎలిఫెంట్స్ ఆర్ దేర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ హిల్స్ అండ్ బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లెయిన్స్ మీన్స్ 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ నార్త్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఉత్తర భాగం అంతా. సో ఆ పర్సెంట్ పరంగా తీసుకున్నప్పుడు 22% ఇక్కడ. ఈ పర్సెంట్ పరంగా కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి 22.22% ఏనుగుల జనాభా ఈ ప్రాంతంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ రాష్ట్రాల వారిగా తీసుకున్నప్పుడు అంటే ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్ అన్నిటికంటే ఎక్కువ ఏంటి అస్సోంలో 4159 4159 ఏనుగులు అస్సాంలో ఉన్నవి. అంటే ఇప్పుడు కర్ణాటక తర్వాత రెండో అత్యధిక ఏనుగుల జనాభా ఏ రాష్ట్రం అంటే అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 6013 అండ్ అస్సాంలోకి వచ్చేసరికి 4159. ఒకటి సౌత్ ఇండియాలో, మరొకటి ఈశాన్య భారతదేశం. చూడండి కంప్లీట్ చేంజ్ అక్కడ. ఆ విధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ మేఘాలయలో 677 ఏనుగులు ఇక్కడ ఉన్నాయి ఏనుగుల జనాభా. మేఘాలయలో 677, అరుణాచల్ ప్రదేశ్ లో 617 అండ్ నెక్స్ట్ నాగాలాండ్ లో 252, త్రిపుర 153, నార్త్ వెస్ట్ బెంగాల్లో 676, మిజోరాంలో 16. అన్నిటికంటే తక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగుల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మణిపూర్. ఏనుగుల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం మణిపూర్, 9 ఏనుగులు మాత్రం ఉన్నవి. అత్యధికంగా అస్సాంలో ఉన్నవి. అస్సాం తర్వాత తీసుకున్నట్టు మేఘాలయ తర్వాత తీసుకున్నప్పుడు నార్త్ వెస్ట్ బెంగాల్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాలాండ్, త్రిపుర, మిజోరాం అండ్ మణిపూర్. అంటే ఇక్కడ ల్యాండ్స్కేప్స్ ఆధారంగా అడిగినప్పుడు ఈ విధంగా ఓవరాల్ గా తీసుకున్నప్పుడు కర్ణాటక తర్వాత అస్సాం, ఈ 2 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈశాన్య భారతదేశంలో ఉన్న ఏనుగుల జనాభా. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నప్పుడు శివాలిక్ పర్వతాలు. సో ఇక్కడ హిమాలయ పర్వతాలు తీసుకున్నప్పుడు హిమాలయ పర్వతాలు జాగ్రఫీలో ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించబడ్డాయని మనం చదువుకుంటాం. ఒకటేంటిది ట్రాన్స్ హిమాలయాలు, నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఉన్నత హిమాలయాలు లేదా గ్రేటర్ హిమాలయాలు, తర్వాత నిమ్న హిమాలయ లేదా లెస్సర్ హిమాలయ అండ్ ఔటర్ హిమాలయ ఆర్ శివాలిక్ హిమాలయ. సో ఈ శివాలిక్ హిమాలయ పర్వత పాదాల వెంబడి శివాలిక్ హిమాలయ పర్వత పాదాలు మరి గంగా మైదాన ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు ఏనుగుల జనాభా 2062 ఏనుగుల జనాభా ఉంది. శాతం పరంగా తీసుకున్నప్పుడు 9.18%. ఈశాన్య రాష్ట్రాలు 22.22% ఉంది ఇక్కడ. సో అండ్ ఉత్తర మైదానాలు శివాలిక్ పర్వత ప్రాంతాలు తీసుకున్నప్పుడు 9.18% ఇక్కడ ఏనుగుల జనాభా ఉంది. ఇక్కడ ఉన్న రాష్ట్రాల వారిగా మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా తీసుకుంటే అత్యధికంగా ఇక్కడ ఉత్తరాఖండ్ లో 1792 ఏనుగుల జనాభా ఉత్తరాఖండ్ లో ఉంటే, తర్వాత రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్ 257, బీహార్ 13. అంటే ఉత్తర మైదానాలు బీహార్లో తక్కువ ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో 1792 ఏనుగులు అనేటివి ఇక్కడ సంరక్షించబడుతున్నవి. 4th ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా గమనించినప్పుడు మధ్య భారతదేశం అండ్ ఈస్టర్న్ ఘాట్స్, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఘాట్స్ తీసుకున్నప్పుడు 1891 ఎలిఫెంట్స్ ఆర్ దేర్. 1891 ఏనుగులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నవి లేదా సంరక్షించబడుతున్నవి. పర్సెంట్ పరంగా మనం తీసుకున్నప్పుడు 8.42%. సో చాలా తక్కువ. ఇక్కడ రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా. ఇక్కడ వెస్ట్ బెంగాల్ యొక్క దక్షిణ భాగం అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇక్కడ అంటే తెలంగాణలో ఏనుగులు అనేటివి ఇక్కడ లేవు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే మనకి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుండి మైగ్రేట్ అవుతుంటాయి అంతే. అట్లా మనకి ఇక్కడ తెలంగాణను మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రాష్ట్రాల ప్రకారం తీసుకున్నప్పుడు ఎక్కడ మరి అంది గమనించినట్టయితే ఒడిస్సాలో 912 ఏనుగులు ఉన్నవి. అండ్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు జార్ఖండ్ లో 217 ఏనుగులు, ఛత్తీస్గఢ్ లో 451, ఒడిస్సాలో 912, ఛత్తీస్గఢ్ లో 451, జార్ఖండ్ లో 217. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఇక్కడ మహారాష్ట్రలో 63 అంటే పశ్చిమ కనుమల వెంబడి ఉన్న ప్రాంతం 63. వెస్ట్ బెంగాల్లో 31, వెస్ట్ బెంగాల్ యొక్క దక్షిణ భాగం. అక్కడనేమో ఈశాన్య రాష్ట్రాల ఆ కారిడార్లో తీసుకున్నప్పుడు 676 ఉన్నాయి అక్కడ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ 31
అంటే గమనించండి, దాదాపు 700 పై ఏనుగులు వెస్ట్ బెంగాల్లో ఉన్నవి అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ల్యాండ్స్కేప్స్ ఆధారంగా తీసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్ సెంట్రల్ ఇండియాలోకి ఏమో దక్షిణ భాగం వస్తుంది, అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్ లోకి ఏమో నార్త్ భాగం వెళ్ళిపోతుంది. కాబట్టి రెండు ప్రాంతాల వెస్ట్ బెంగాల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏనుగులకు సంబంధించిన అంశాలుగా తీసుకోవాలి, ఏనుగులకు సంబంధించిన ఈ డాటా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 22,456 పరంగా తీసుకున్నప్పుడు 22,000 ఏవైతే 446 ఏనుగులు మనకి ఇక్కడ భారతదేశంలో ఉన్నాయో దాని ప్రకారం తీసుకున్నప్పుడు గమనించండి, అత్యధిక ఏనుగులు ఉన్న రాష్ట్రాలు కర్ణాటక 6,013. తర్వాత రెండో రాష్ట్రం ఏం చెప్తున్నా, అస్సోం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, కర్ణాటక KTK ఎంత ఇక్కడ 6,013 ఏనుగులు. రెండో రాష్ట్రం అస్సోంలో 4,157. మూడో రాష్ట్రం కర్ణాటక. మన మూడో రాష్ట్రం ఏంటి, తమిళనాడులో 3,136. కేరళ రాష్ట్రం తీసుకున్నట్టయితే కేరళలో 2,785 ఎలిఫెంట్స్. ఇలా 4 రాష్ట్రాలు గుర్తుపెట్టుకుందాం. అంటే ఏనుగులు జీవిస్తున్న రాష్ట్రాల పరంగా ఓవరాల్ గా తీసుకుంటే 2025 ప్రకారము 16 రాష్ట్రాల్లో ఏనుగులు నివసిస్తున్నాయి. 16 రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు దాదాపు ఇక్కడ ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎండేంజర్ స్పీసెస్ లో ఉన్నాయి కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. కాబట్టి 16 రాష్ట్రాల్లో 33 ఏనుగు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నవి. 33 చూడండి, ఈ 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని రాష్ట్రాలు ఎత్తున్నా 16 రాష్ట్రాల్లో. ఈ 16 రాష్ట్రాలు దాదాపు 14 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటవి. అర్థమైందా? సో ఆ విధంగా మనకి ఇక్కడ వీటిని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఎలిఫెంట్ రిజర్వ్స్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నవి 2025కి వచ్చేసరికి 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నవి. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నవి అవి 16 స్టేట్స్ లో ఉన్నవి అని చెప్తున్నాను. అత్యధికంగా మనం మొదటి ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ గమనించినట్టయితే ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇక్కడ సింగ్బం ప్రాంతం 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను స్టార్ట్ చేయడం జరిగింది. 1992 తీసుకున్నప్పుడు 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే సాధారణంగా ఏంది అంటే ఇప్పుడు 1992 తీసుకొచ్చారు. అంటే ఎండేంజర్ స్పీసెస్ లో ఉంది కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన సంరక్షణ చర్యలు చేపట్టి వాటి జాతిని అభివృద్ధి చేయడం అనేది ప్రధానంగా పర్యావరణ సమతుల్యానికి ఇక్కడ కారణమవుతుంది.